మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కాకినాడ జిల్లా సామర్లకోట సీతారామ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను, ఇద్దరు చిన్నారులను తలలపై కొట్టి హత్య చేశారు. మృతులు ములపర్తి మాధురి, ఆమె కుమార్తెలు నిస్సా, ఫ్రైజీగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అవతలతో తీరు ఎప్పుడు అవతలతో లాక్ తీసేస్తుంది, లోపల నుంచి లాక్ తీసేది చాలా గుర్తుతోటి. డ్రైవర్ బాబు ఎప్పుడే డ్యూటీ తెచ్చారు, అగాలి కోసం తాటికెళ్ళి ఎప్పుడు తెచ్చారు, అక్కడే బాబు చేసులేండి. బయట లాక్ చేస్తుంది, లోపల లాక్ చేస్తుంది, అవతలతో లోపల కనెక్ట్ ఉంటుంది. అవతలతో తీరు ఎప్పుడు అవతలతో లాక్ తీసేస్తుంది, లోపల నుంచి లాక్ తీసేది చాలా గుర్తుతోటి. కాకినాడ జిల్లా సామర్లకోట సీతారామ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను, ఇద్దరు చిన్నారులను తలలపై కొట్టి హత్య చేశారు. మృతులు ములపర్తి మాధురి, ఆమె కుమార్తెలు నిస్సా, ప్రైజీగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ పద్మ. ఏదైతే కాకినాడ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుందనే చెప్పాలి. కాకినాడ జిల్లా సామర్లకోట సీతారామ కాలనీలో తల్లి, ఇద్దరు కుమార్తెలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతంగా హత్య చేసిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపిందని చెప్పాలి. శనివారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఎవరైతే హత్యకు గురైన ఆమె ఉందో ఆమె భర్త ప్రసాద్ అనే వ్యక్తి అయితే నైట్ డ్యూటీకి వెళ్లిపోవడం జరిగింది. దాని తర్వాత ఆమె 11 గంటల ప్రాంతంలో ఆమె భర్తతో కూడా మాట్లాడిన తర్వాత 1 గంటకు ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లుగా అయితే స్థానికులు చెప్తున్నారు. అయితే ఉదయం 6:30 ప్రాంతంలో భర్త డ్యూటీ అయిన తర్వాత ఇంటికి వెళ్లేసరికి అతని భార్యతో పాటు ఇద్దరు పిల్లలు కూడా చనిపోయిన ఘటన అక్కడ స్థానికులను కలిసివేసిందని చెప్పాలి. ఎవరైతే మృతుల తల్లి పులమర్తి మాధురి 30 సంవత్సరాలు, ఆమె ఇంట్లోనే ఉంటుంది. అయితే కూతురు పుష్ప కుమార్ 5 సంవత్సరాలు, అమ్మాయితో పాటు జెస్సీ 4 సంవత్సరాలు, ఇద్దరు కూడా 1వ తరగతి 2వ తరగతి చదువుతున్నారు. అయితే ఏదైతే ఈ మృతులకు సంబంధించి వాళ్ళ బంధువులు చెప్పిన కథనం ప్రకారము వారు దాదాపుగా 8 సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ స్థానికంగా కూడా వారంతా కూడా మంచిగానే ఉంటారు, ఎవరితోనూ కూడా ఎటువంటి విరోధం కూడా ఉండదని చెప్పేసి అయితే స్థానికులు అయితే చెప్తున్నారు. అక్కడ మృతదేహం దగ్గర మాత్రము సుత్తుతో పాటు బండరాయిలను కూడా పోలీసులు అయితే గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే క్లూస్ టీమ్ అయితే ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ మొత్తం దర్యాప్తు అయితే ప్రారంభించారని చెప్పాలి. ఎవరైతే ఈ చనిపోయిన ఆమె భర్త ఉన్నారో ప్రసాద్ని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని కూడా విచారిస్తున్నారు. స్థానికంగా ఎవరు కూడా చూసిన ఘటనకు సంబంధించి కూడా ఎవరు చెప్పకపోవడంతో వారి బంధువులతోనే పోలీసులు అయితే మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకుంది. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యంగా మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె చేతికున్న ఏదైతే గోల్డ్ ఉంగరాలతో పాటు ఆమె సెల్ ఫోన్ ను కూడా దొంగలించినట్టుగా అయితే గుర్తించారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ నందిని.